భూమి కోసం, ఉపాధి హామీ కోసం, సామాజిక న్యాయం కోసం పోరాడే వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా 18వ మహాసభలు జయప్రదం చేయాలని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు గంగారపు సింహాచలం పిలుపునిచ్చారు. శ్రీకాకుళం జిల్లా 18వ మహాసభలు శ్రీకాకుళంలోనే జిల్లా కేంద్రంలో నిర్వహించడం జరుగుతుంది. ఈ మహాసభలు 3 ఏళ్లకు ఒకసారి నిర్వహించడం జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం భూమి కోసం, సామాజిక న్యాయం కోసం, అలాగే ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా నిరంతరం పోరాడుతున్నటువంటి సంఘం. కాబట్టి ఇట్లాంటి సంఘం జిల్లా మహాసభలు శ్రీకాకుళంలో జరపడం చాలా అవసరం. కాబట్టి ఈవేళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై భవిష్యత్తులో పోరాటం చేయడానికి మహాసభలు జరపడం జరుగుతుంది. మీ అందరికీ తెలుసు, మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి నిర్వీర్యం చేస్తూ ఈవేళ ఉపాధి హామీ చట్టాన్ని పూర్తిగా నాశనం చేసినటువంటి పరిస్థితి ఉంది. మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని ఈవేళ పేరు మార్చేసి బీబీజీ రామ్జల్లి పేరుతో కొత్త చట్టం తీసుకొచ్చారు. ఆ చట్టంలో అనేక హక్కులు, కూలీలకు ఉన్నటువంటి ఉపాధి హామీ గ్యారంటీ అనే పదాన్ని తీసేసి ఇలా ఉపాధి హామీ చట్టాన్ని పథకంగా మార్చేసినటువంటి పరిస్థితి ఉంది. అంతేకాదు 190% నిధులు కేంద్రం భరించవలసి వచ్చింది. ఈవేళ 190% నిధులు భరించకపోగా రాష్ట్రానికి 40% నిధులు భరించాలని చెప్పడం జరిగింది. ఈవేళ ఉపాధి కూలీకి 100 రోజుల పని అనేది కేంద్రం పూర్తి స్థాయిలో నిధులు కేటాయించినప్పటికీ 100 రోజుల పని జరగడం లేదు. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం 40%, కేంద్రం 60% అంటే ఉపాధి హామీ కూలీకి భవిష్యత్తులో దొరకనటువంటి పరిస్థితి దాపురిస్తుంది. మరి కూటమి ప్రభుత్వంలో భాగస్వామ్యమైనటువంటి ఇక్కడ కూటమి ప్రభుత్వం, తెలుగుదేశం కూటమి ప్రభుత్వం కనీసం ఉపాధి హామీ చట్టం నిర్వీర్యం చేస్తుంటే కళ్ళప్పగించి చూస్తుంది తప్ప ఇది కరెక్ట్ కాదని చెప్పడం లేదు. ఉపాధి కూలీని ఐక్యం చేసి ఉపాధి కూలీల హక్కుల కోసం భవిష్యత్తులో పోరాడడం. అంతేకాదు ప్రభుత్వం అనేక పేర్లతో కార్పొరేట్ సంస్థలకు ప్రభుత్వ భూముల్ని అప్పనంగా అప్పచెప్తుంది, భూసేకరణ చేస్తుంది. ఈవేళ ప్రభుత్వం ఏ కార్యక్రమం నిర్వహించినా దళితుల సాగులో ఉన్న భూములే తీసుకుని ఈవేళ కార్యక్రమాలు చేస్తున్నారు. కాబట్టి దళితుల సాగులో ఉన్న భూములకి దళితులకే పట్టాలు ఇవ్వాలి, దళితులకు న్యాయం చేయాలి. అలాగే దళితుల మీద ఇప్పటికి కూడా దాడులు విపరీతంగా జరుగుతున్నాయి. అంతరాంతర వివక్ష కొనసాగుతుంది. దళితుల మీద తప్పుడు కేసులు పెట్టి బనాయిస్తున్నారు. కాబట్టి దళితుల పక్షాన, కూలీల పక్షాన, చిన్న సన్నకారు రైతుల పక్షాన పోరాడడానికి ఈ నెల జరిగే 18వ మహాసభని విజయవంతం చేయాలని, ఈ మహాసభను జయప్రదం చేయడానికి ప్రజలందరూ ఆర్థిక సహకారం కానీ అందించి విజయవంతం చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటారు.